శనివారపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజు రాజగోపాలాచారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణుల కులంలో ఉన్న అన్ని కుల వృత్తిదారులు, వ్యాపారస్తులు, హేలాపురి విశ్వబ్రాహ్మణ సంఘం, వడ్రంగి సంక్షేమ సంఘం, శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం, శనివారపేట రుద్రభూమి సంఘం స్వర్ణకారులు అందరూ విశ్వబ్రాహ్మణ ఐక్యవేదికగా ఏర్పడి ఆళ్లనానిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాలాచారి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ప్రపంచ ఆధునీకరణలో భాగంగా వృత్తులు కోల్పోవడం, వివిధ రంగాల్లోకి వలస వెళ్లిపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడిపోయామని, తమకు ఒక అపరకర్మల కమ్యూనిటీ హాలు, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు క్లస్టర్ శాంక్షన్ చేసి ఉన్నారని, అది వడ్రంగి పనివారులకు ఇవ్వాలని కోరారు. ఆళ్లనాని బీసీ కుటుంబాలకి ఒక అన్నగా, ఒక కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఏలూరులో 2004, 2009, 2019 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన దగ్గర నుండి దాదాపుగా 54,000 ఇళ్లు ఇచ్చిన ఘనచరిత్ర ఆయనదని, అంతేకాకుండా 15, 16 కులాలకు కమిటీ హాల్స్తో పాటు నిధులు ఇచ్చిన ఏకైక నాయకుడు ఆయనేనని, బీసీలంటే ఎంతో ప్రేమతో తమ కుటుంబాలకు చేస్తున్న మంచిని బీసీలు మరవరని, రేపు రాబోయే రోజుల్లో బీసీలంతా ఆయన వెంటే ఉంటామని తెలియజేశారు. తమ ఓట్లన్నీ ఆయనకే వేసి మళ్లీ ఆయన మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ కులానికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెళ్ల దుర్గాప్రసాద్, అద్దంకి సత్యనారాయణ, కుకుండ వీరబ్రహ్మం, కొత్తల శివ, కె సూర్యప్రకాష్, సింహాద్రి బొంగాచారి, బుద్ధురి సత్యనారాయణ, వీర్ని వైనేశ్వరరావు, మానేపల్లి నాగేశ్వరరావు, యలబాక కృష్ణ, బొద్దూరి ప్రసాద్, నల్లబాటి కామేశ్వరరావు, పాలచర్ల సురేష్, ఎదలాడ ఉమామహేశ్వరరావు పెద్ద సంఖ్యలో వివిధ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణులు హాజరయ్యారు. ఇటీవల కాలంలో నాకు మరింతగా మరిన్నిసార్లు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సమస్య అపరికర్మకు సంబంధించి, ఆ స్థలానికి సంబంధించి మాకు చాలా అవసరమైనటువంటి సమస్య. మేము ప్రతినిత్యం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఎందుకంటే మేము అద్దె ఇళ్లలో ఉంటాము. ఆ ఇళ్లలో ఇటువంటి దుర్ఘటన ఏదైనా జరిగితే అక్కడ అద్దె ఇళ్లలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా, ఆ కర్మకాండలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మాకు ఈ అపరకర్మలకు సంబంధించి ప్రత్యేకించి ఒక స్థలాన్ని కేటాయించమని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి నేను మీకు తప్పకుండా అపరకర్మలకు సంబంధించిన ఆ సమస్యమైనటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం త్వరలోనే. దాని తర్వాత ఈ ఆటో నగర్కి సంబంధించి కూడా కొంత ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఆటో నగర్లో షాపులను ఏదైనా కొంతవరకు కేటాయించేటువంటి కార్యక్రమం చెప్పారు. పండుగ తర్వాత మళ్ళీ పెద్దలందరినీ కూడా నేను పిలిచి మనం అందరం కూర్చుని కలెక్టర్ గారి దృష్టికో, ఇతర అధికారుల దృష్టికో తీసుకువెళ్ళి కొంతవరకు ఆటో నగర్లోనూ, ముఖ్యంగా ఈ వడ్రంగి పని మీద ఆధారపడినటువంటి వారికి ఆ విధంగా మనం అవకాశం కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రయత్నించేద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ క్లస్టర్కి సంబంధించి ఈ విధానం కూడా ఉంది, ఈ అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లోని వీరందరికీ కూడా, వివిధ చేతి వృత్తుల వారందరికీ కూడా అవకాశం ఇచ్చేటువంటి ఈ ప్రోగ్రాం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా మీరు వచ్చినప్పుడు మనం పండుగ తర్వాత మళ్ళీ మనం సంక్రాంతి తర్వాత మరి పెద్దలందరం ఒకసారి కూర్చున్నప్పుడు అధికారులు కూడా నేను పిలుస్తాను. దానికి సంబంధించి అవకాశం ఎంతవరకు తప్పకుండా ఆ పని కూడా పూర్తి చేస్తాం. కానీ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అన్నించి మనం ప్రతి ఇంట్లోనూ కూడా ఎదుర్కొనేటువంటి సమస్య అయినటువంటి సంస్కారాలకు సంబంధించి ఈ భవనానికి సంబంధించి మాత్రం తప్పకుండా 4 రోజుల్లోపే మనం తప్పకుండా చేస్తామని మీ అందరికీ కూడా సౌమ్యంగా మనం చేస్తూ, కేవలం మీకు సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తావించినటువంటి అంశాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం నా తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ ఎప్పుడు నా వంతు సహకారం అవసరమైన, ఇంతకుముందు వరకు నేను ఏ విధంగా మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి నా వంతు సహకారం అందజేస్తూ వచ్చాను. భవిష్యత్తులో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని కూడా తప్పకుండా నా వంతు సహకారం నేను అందజేస్తున్నాను. ఆ సమస్యల పరిష్కారానికి అందరికీ ప్రత్యేకించి పెద్దలందరూ కూడా రాంబాబు గారు కానీ, ఇతర పెద్దలు, ఇతర సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు,
అందరూ కూడా ఈరోజు నాకు ఇదంతా కూడా ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా చెప్పడం కాదు. నేను గత ఎన్నికల్లో కానీ అంతకుముందు నేను ఎప్పుడు పోటీ చేసినా కూడా మీరందరూ కూడా ప్రతి స్వర్ణకార కుటుంబం కూడా నాకు ఎంతగా అండగా నిలబడేవాడు నాకు గుర్తుంది. తప్పకుండా మీరు ఆ సమయంలో మీరు మా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలకు మీ రుణం తీర్చుకునే అవకాశం ఏ సందర్భంలో వచ్చినా తప్పకుండా నేను అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను. మీ అందరికీ కూడా సౌకర్యంగా మనం చేస్తూ ఈరోజు ప్రత్యేకించి ఈ వేదికపై నుండి మన పెద్దలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి అంశం విషయంలో త్వరలోనే ఈ సంక్రాంతి పండుగ తర్వాత మళ్ళీ కొంతమంది పెద్దలు మనం కూర్చుని దానికి సంబంధించి అన్ని విషయాలకు సంబంధించి ఒక పరిష్కారాన్ని మనం తీసుకొద్దాం అతి త్వరలో. మీ అందరికీ కూడా సౌకర్యంగా మనం చేస్తూ మరి ఈరోజు ఇంతమంది పెద్దలను